నెట్వర్క్ హాస్పిటల్స్కి ప్రభుత్వం వద్ద నుండి 2700 కోట్లు బకాయిలు ఉన్న మాట వాస్తవం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో 4200 కోట్లని ఎన్టీఆర్ వైద్య సేవ, గతంలో ఆరోగ్యశ్రీ అని పేరుండేది, చెల్లించడం జరిగింది. అయితే ఉంటున్న 2700 కోట్ల బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిపోయిన 2500 కోట్లు బకాయిలు, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న 200 కోట్ల బకాయిలు, మొత్తం కలిసి 2700 కోట్లు ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయినా చెల్లించాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ విషయంలో నేను విభేదించడం లేదు. వారి చాలా న్యాయబద్ధమైన సహేతుకమైన డిమాండ్ మాట్లాడుతున్నాం. మొన్న ఒక 240 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ కనీసం ఒక 500 కోట్లు విడుదల చేయాల్సిందిగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నాయకత్వం కోరుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం నిరంతరం మాట్లాడుతున్నాం. ఒకవైపు ఈ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడుతూనే రెండో వైపు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవల ఈ సేవలు కొద్దిగా ఆగిన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరంగా అందుతున్నాయి, నిరంతరంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవాళ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఒక మధ్య మార్గంగా ఇక్కడ నేను చెప్పలేను, కానీ ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం దీన్ని కనుగొనే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది 1-2 రోజుల్లో అది ఒక కొలిక్కి వస్తుంది.